వరంగల్ భద్రకాళి అమ్మవారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి మొక్కు చెల్లించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కురవికి వెళ్లినప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు మీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా ఇవాళ కురవి వీరభద్రస్వామికి మొక్కు చెల్లించారు. దేవుని మొక్కులు తీర్చుకోవడాన్ని కూడా కొందరు సన్నాసులు వ్యతిరేకిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు ఆలోచన లేకుండా విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానుకలు సమర్పించిన ఈ కానుకలకు సంబంధించి కూడా కొంతమంది సన్నాసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి తెలివి ఉంటుందా ఉండదా, విషయాన్ని అధ్యయనం చేస్తారా చేయరా, ఏమైనా అవగాహనతో మాట్లాడతారా, ఎటువంటి అంటే మాట్లాడచ్చు కూడా మాట్లాడతారా, అది కొంచెం అర్థం కాకుండా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు. ఏదైనా మాట్లాడే ముందు కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు ఎప్పుడూ కాలం చెల్లిపోయింది. వాళ్ళు అడిగిన వాళ్ళు పడుచుకున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. ఆయన సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడారు. చాలా బాధాగా చెప్తాను నేను మాట. ఆయన నాకు మంచి మిత్రుడు కూడా. అప్పట్లో నేను యాగం చేస్తే ప్రభుత్వ పరిస్థితుల్లో యాగం చేస్తానని మాట్లాడినాను. మాట్లాడేటప్పుడు తెలివి ఉండాలి. ఏ డబ్బులతో చేస్తున్నారు, ఏం సంగతి కొంచెం చూస్తే మంచిది కదా. ఎవరైనా కూడా ఏది పడితే అది మాట్లాడచ్చు, చెల్లుతుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి దయచేసి నేను ఒకటే మాట చెప్పదలుచుకో. అభివృద్ధి చేయడానికి, చాలా గొప్ప అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ప్రజలు ఇచ్చిన అవకాశం, ఈ దేశంలోనే అందరికన్నా ఎక్కువ అవకాశం దొరికిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 40 సంవత్సరాలు పరిపాలించింది మీరు రాష్ట్రాన్ని. 44 సంవత్సరాలు పరిపాలించింది. మీకు చాలా లేదా 44 సంవత్సరాల టైం? ఇవాళ టీఆర్ఎస్ పుట్టి ఎన్ని రోజులైంది, టీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టి ఎన్ని రోజులైంది, రాష్ట్రం పుట్టి ఎన్ని రోజులైంది? ఇంత లోపలనే మొత్తం అంత కంప్లీట్ 6 సందమామ 7 సూర్యులు పెట్టేది ఉండే, పెడతలేడని చెప్పి ఇలా కేసీఆర్ తిట్టారు. ఇంకా ఒక తెలివి తక్కువ పని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి స్పష్టమైన ఆధారాలతో రేపు నేను ముందు పెట్టబోతా ఉన్నా. రేపు శాసనసభలో కూడా శాసనసభలో చెప్తాను రేపు వాళ్ళ సంగతి ఏందో. ప్రాజెక్టులకు అడ్డుపడతా ఉన్నారు. ఒక ముఠాన్ తయారు చేసి, ఒక అడ్వకేట్స్ టీం తయారు చేసి, ఎక్కడ ప్రాజెక్ట్ అంటే అక్కడ పోవాలి, ప్రజలను టెంప్ట్ చేయాలి, పచ్చి అబద్ధాలు చెప్పాలి. పచ్చి అబద్ధాలంటే ఎకరానికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఒక్క మాటకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ రాకముందు నిన్నగాక మొన్న మీరే ఉన్నారు గవర్నమెంట్లో. ఇదే పాత వరంగల్ జిల్లాలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ జనగామ నియోజకవర్గంలో తపాస్పల్లిలో ఒక రిజర్వాయర్ కట్టినారు. దానికి మీరు ఇచ్చిన కాంపెన్సేషన్ ఎంత? 1,80,000కు మించి మీ జన్మలో కూడా మీరు ఇక్కడ కాంపెన్సేషన్ ఇవ్వలేదు. 60-70 నుంచి మొదలుపెట్టి 2 లక్షల లోపే మీరు ఇచ్చిన కాంపెన్సేషన్. నిన్నగాక మొన్ననే 2014, 2013లో మీరు ఇచ్చిన కాంపెన్సేషన్ ఎంత? ఇలా ఏ నోరు పెట్టుకొని మీరు 20 లక్షల కాంపెన్సేషన్